గోల్డెన్ స్టోరీ టైం. ఉభయ గోదావరి జిల్లాలోని అన్నవరం అనే గ్రామం. ఆ పల్లెటూరులో నారాయణరావు గారిది 10 మంది ఉండే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆయన చిన్న కొడుకు రవికి పట్నంలో పెరిగిన మాధవితో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత మొదటిసారిగా రవి, మాధవి ఆ ఉమ్మడి కుటుంబంలో అడుగు పెడుతున్నారు. ఉదయం 7 గంటలు ఇంటి ముంగిట కారు వచ్చి ఆగింది. రవి, మాధవి కారు దిగారు. వాకిట్లో పెద్ద కోడలు సుమతి, అత్తగారు అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. రెండమ్మా, లోపలికి రండి, కుడికాలి ముందు పెట్టి రావాలి సుమా. మాధవి నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టింది. పెంకుటిల్లు, పెద్ద వాకిలి, మధ్యలో తులసి కోట అన్నీ ఆమెకు వింతగా ఉన్నాయి. సరిగ్గా అప్పుడే మామగారు నారాయణరావు వసారాలో నుంచి బయటికి వచ్చారు. వచ్చారా నాయనా? అమ్మా కోడలా, ప్రయాణం సుఖంగా జరిగిందా? మా పల్లెటూరి రోడ్లు మీ పట్నం వాళ్ళకి అలవాటు ఉండవుగా. అదేం లేదంకుల్, రోడ్లు భలే బంపీగా ఉన్నాయి. అడ్వెంచర్ రైడ్లా అనిపించింది. ఆమె నోటి వెంట అడ్వెంచర్ రైడ్ అనగానే అన్నపూర్ణమ్మకు ఏమీ అర్థం కాలేదు. ఏంటోనమ్మా మీ పట్నం భాష. సరే, ముందు వెళ్ళి స్నానం చేసిరా. ఇక్కడ 5 గంటలకల్లా పనులన్నీ మొదలైపోతాయి. అలాగే అత్తయ్య. రవి, నాకు హాట్ వాటర్ కావాలి. గీజర్ ఎక్కడుంది? సుమతి కంగారుగా రవితో, మరిది గారు, గీజరేంటి? మన ఇంట్లో అలాంటివి లేవుగా. మాధవి, ఇక్కడ గీజర్లు ఉండవు. పెరట్లో పెద్ద రాగి కాగు ఉంది. అందులో కట్టెలు పెట్టి నీళ్లు కాగబెడతారు. అదే మన గీజర్. పద, నేను చూపిస్తాను. మాధవికి మొదటి షాక్ అక్కడే తగిలింది. వేడి నీళ్ల కోసం పొయ్యి రాజేయడం ఆమె జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎలాగోలా స్నానం చేసి వచ్చింది. అప్పటికి ఇంట్లో అల్పాహారం కోసం కంచాల ముందు పెట్టుకుని కూర్చుని ఉన్నారు. సుమతి వంటగదిలో నుంచి వేడివేడి ఇడ్లీలు, అల్లం పచ్చడి తెచ్చి అందరికి వడ్డిస్తుంది. అబ్బో, ఏంటి సుమతక్క, పొద్దున్నే ఇంతమందికి మీ ఒక్కరే వంట చేశారా? ఎందుకక్క అంత కష్టపడ్డం? సింపుల్గా బ్రెడ్ జామ్ పెట్టేయొచ్చుగా. ఆ మాట వినగానే అన్నం తింటున్న నారాయణరావు గారికి గొంతులో ముద్ద అడ్డం పడింది. ఏంటమ్మా, బ్రెడ్డు జామా? అవేం రోగాల తిండ్లు? మన ఇళ్లలో రోజూ ఉదయాన్నే ఆవిరి మీద ఉడికిన ఇడ్లీలు, పెసరట్లు ఉండాల్సిందే. అదేనమ్మా, రేపటి నుంచి నువ్వు కూడా మీ తోటికోడలతో కలిసి వంటగదిలో సాయం చెయ్యాలి. పట్నంలో చదువుకున్నావు సరే, కానీ ఇక్కడ ఇల్లాలిగా ఎలా నెట్టుకు రావాలో నేను నేర్పిస్తానులే. షూర్ అత్తయ్య, నాకు కుకింగ్ ఇష్టం. నిన్ననే ఒక కొత్త వంటకం టీవీలో చూశాను, మష్రూమ్స్తో. ఆగాగు, ముష్టి రూమ్స్ ఏంటి? చిచి, మా ఇంట్లో అలాంటివి వండడానికి వీల్లేదు. మన పొలంలో పండిన తాజా కూరగాయలతో వండు. ముష్టివి, ఎగ్గిలివి తెచ్చి వండదు తల్లి. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులని తెలియని పల్లెటూరి అత్తగారు దాన్ని ముష్టివాళ్ల తిండి అనుకుంది. మాధవికి ఎలా కవర్ చేయాలో అర్థం కాలేదు. రవి కన్నుగీటి సైలెంట్గా ఉండమని సైగ చేశాడు. 2 రోజులు గడిచాయి. మాధవి పల్లెటూరి వాతావరణానికి అలవాటు పడ్డానికి నానా కష్టాలు పడుతోంది. పొద్దున్నే 6 గంటలకు లేవడం, పేడ కళ్ళం చూసి ముక్కు మూసుకోవడం, పొయ్యి సెగకు కళ్ళు మంటలు రావడం. సుమతి ఆమెకు ఏ పని అప్పగించినా అందులో మాధవి ఏదో ఒక ప్రయోగం చేసి ఆభాసు పాలు అవుతోంది. ఒకరోజు ఉదయం సుమతికి జ్వరం రావడంతో ఉదయం ఇంటి పనుల బాధ్యత మాధవి మీద పడింది. అన్నపూర్ణమ్మ తులసి పూజ చేసుకుంటూ మాధవికి ఆర్డర్లు వేస్తోంది. హేమే మాధవి, ఈరోజు మీ తోటికోడలకు బాగోలేదు. నువ్వు వెళ్ళి పెరట్లో ఉన్న మన గేదె గౌరీకి కుడితి పెట్టావా లేదా? ఓ మై గాడ్, మర్చిపోయానత్తయ్య, ఇప్పుడే వెళ్తున్నాను. కానీ ఆ గేదె నన్ను చూస్తే ఎందుకో వింతగా చూస్తోందత్తయ్య, నాకు భయంగా ఉంది. అదేం లేదులే కాని వెళ్ళి ముందు ఆ కుడితి తొట్టి నిండా పోసిరా. మాధవి ఒక పెద్ద బకెట్ నిండా కుడితి పట్టుకుని పెరట్లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న నల్లటి గేదె గౌరీ ఆమెను చూసి అంబా అని గట్టిగా అరిచింది. హే గౌరీ, కూల్ కూల్ కూల్, ఇదిగో నీ బ్రేక్ఫాస్ట్ అని దాని ముందు పెట్టింది. ఆ కుడితిలో తౌడు సరిగ్గా కలవకపోవడంతో అందులో సగం నీళ్లు మాత్రమే ఉన్నాయి. గేదె దాన్ని వాసన చూసి ముఖం తిప్పుకుంది. ఏంటి గౌరీ, నచ్చలేదా? ఉండు, ఇందులో కాస్త న్యూట్రిషన్ తక్కువైనట్టుంది. మాధవి లోపలికి వెళ్ళి తన పట్నం నుంచి తెచ్చుకున్న ఒక బోర్న్వీటా డబ్బా తీసుకొచ్చి ఆ గేదె కుడితిలో 2 చెంచాలు కలిపింది. ఇప్పుడు చూడు గౌరీ,
చాక్లెట్ ఫ్లేవర్. ఈ బోర్న్‌విటా తాగితే నువ్వు స్ట్రాంగ్గా అవుతావు. మాకు పాలు కూడా హెల్తీగా ఇస్తావు. సరిగ్గా అదే సమయానికి పక్కింటి ప్రహరీ గోడ మీద నుంచి గంగమ్మ తొంగి చూసింది. మాధవి గేదె కుడితిలో బోర్న్‌విటా కలపడం ఆమె కళ్ళారా చూసింది. అంతే, ఆమె కడుపులో మంట మొదలైంది. దీన్ని ఎలాగైనా అన్నపూర్ణమ్మకు చెప్పి మంట పెట్టాలని ఆరాటపడింది. కొద్దిసేపటికి గంగమ్మ అన్నపూర్ణమ్మ దగ్గరికి వచ్చింది. ఏంటే అన్నపూర్ణ, పొద్దున్నే పూజలో బాగా లీనమైపోయావు? ఏంటే గంగమ్మ, పొద్దున్నే ఇక్కడికొచ్చావు? నీ కోడలు చాలా తెలివైందిలే అన్నపూర్ణ. గేదెకు కుడితి కాదు, ఏకంగా ఆ పట్నం పొడి ఏదో బార్న పెట్టా అంటాగా, అది గేదె కుడితిలో కలుపుతుంటే నా 2 కళ్ళతో చూశాను. రేపు మీ గేదె ఆ చాక్లెట్ పాలు ఇస్తుందేమో, పీతుక్కోండి. ఏంటే నువ్వు చెప్పేది? నా గేదెకు పట్నం పొడి కలిపిందా? వెంటనే అన్నపూర్ణమ్మ కోపంగా పెరట్లోకి వచ్చింది. మాధవి నిలబడి గేదెను బతిమాలుతోంది. ఏమే మాధవి, ఏంటి ఆ కుడితిలో ఏం కలిపావు? నీకు బుద్ధుందా లేదా? ఏం లేదత్తయ్యా, మన గౌరీ నీళ్లు తాగట్లేదని, కాస్త విటమిన్స్ ఉంటే బావుంటుందని నా బోర్న్‌విటా పౌడర్ కలిపాను. చాక్లెట్ ఫ్లేవర్ కదా, ఇష్టంగా తాగుతుందని. నీ తెలివికి దండం తల్లి. ఈ ఊర్లో గేదెలకు బోర్న్‌విటా కలిపినా ఏకైక ఇల్లాలు నువ్వేనమ్మా. నా పరువు గంగపాలు చేశావు. వెళ్ళి పోయి ఆ ఇల్లు ఉడిపో. గోడ అవతల నుంచి గంగమ్మ పగలబడి నవ్వుకుంటోంది. మాధవి ముఖం చిన్నబుచ్చుకుని లోపలకు వెళ్ళింది. రవి పరిస్థితి అర్థం చేసుకుని భార్య దగ్గరికి వచ్చి సర్ది చెప్పాడు. 1 వారం గడిచింది. మాధవికి క్రమంగా పల్లెటూరి వాతావరణం అర్థమవుతుంది. కానీ ఆమెలోని పట్నం పోకడలు, ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఆమె చేసే పనులు అత్తగారికి, మామగారికి ఇంకా చిరాకు తెప్పిస్తూనే ఉన్నాయి. ఆదివారం ఉదయం, సుమతి అక్క, మీరు రెస్ట్ తీసుకోండి. ఈరోజు వంట బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు నేను మా స్పెషల్ డిష్ వండుతాను అని వంటగదిలోకి దూరింది. బొద్దు మాధవి, మామగారికి పాతకాలం నాటి ఆవకాయ పచ్చడి, పప్పుచారు ఉంటే చాలు. కొత్త వంటలు ఆయనకు పడవు. డోంట్ వరీ అక్క, నేనివాళ మిక్స్డ్ వెజ్ మసాలా కర్రీ చేస్తాను. ఈరోజు మామయ్య గారు ఫిదా అయిపోవాల్సిందే. మాధవి ఒక పెద్ద కడాయి పెట్టి అందులో ఉన్న కూరగాయలన్నీ కోసి వేసింది. కానీ ఆమెకు పల్లెటూరి కారం ఎంత ఘాటుగా ఉంటుందో తెలీదు. పట్నంలో వాడే కారం డబ్బా అనుకుని ఏకంగా 3 పెద్ద చెంచాల నాటుకారాన్ని కూరలో దట్టించింది. అల్లం, వెల్లుల్లి, గరం మసాలా అన్నీ దట్టించి కూర దింపింది. మధ్యాహ్నం నారాయణరావు గారు, రవి, భాస్కర్ చాపల మీద కూర్చున్నారు. అన్నపూర్ణమ్మ వడ్డిస్తోంది. మాధవి ఎంతో ఉత్సాహంగా తన కూర తీసుకువచ్చి మామగారికి వడ్డించింది. మామయ్య గారు, ఇది నా స్పెషల్ కర్రీ, టేస్ట్ చేసి చెప్పండి. చాలా సంతోషమమ్మా. పట్నం పిల్లవైనా వంట నేర్చుకున్నావన్నమాట. నారాయణరావు గారు ఒక పెద్ద ముద్ద కూర కలుపుకుని నోట్లో పెట్టుకున్నారు. మరుక్షణమే ఆయన కళ్ళలో నుంచి నీళ్లు కారడం మొదలయ్యాయి. అమ్మో, నీళ్లు! చచ్చిపోయాను రా దేవుడా! ఏమండి, ఏమైంది? ఈ పిల్ల ఏకంగా కారం వండినట్లుంది. నా పేగులు మండిపోతున్నాయి. అందరూ ఒక్కసారిగా ఆ కూర రుచి చూసి ఉలిక్కిపడ్డారు. రవి కళ్ళ వెంట కూడా నీళ్లు వస్తున్నాయి. మాధవి, ఇదేంటి ఇంత కారం వేసావు? ఇది మసాలా కర్రీ కాదు, కారం కర్రీ. అదేంటండి, నేను 3 స్పూన్లే వేశాను. ఇది ఇంత స్పైసీగా ఉంటుందని నాకు తెలీదు. పట్నం కారం పట్నంలోనే ఉంటుందమ్మా. ఇది పల్లెటూరు. ఇక్కడ పండించిన గుంటూరు మిరపకాయల కారం స్పూన్ వేస్తేనే అదురుతుంది. అన్నపూర్ణ, నాకు ఈ భోజనం వద్దు. ఒట్టి మజ్జిగ అన్నం పెట్టు. మామగారు మాటలకు కన్నీళ్లు పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. కొంత సమయం తర్వాత మాధవి గదిలోకి సుమతి వచ్చింది. మాధవి, ఏడుస్తున్నావా తల్లి? అవునక్క, నేనిక్కడ ఏ పని చేసినా తప్పే అవుతుంది. అత్తయ్యగారు నా మీద ఎప్పుడు విసుకుంటారు. ఇప్పుడు మావయ్య గారికి నా వల్లే కడుపు మండిపోయింది. నేనిక్కడ ఇమడలేననిపిస్తోంది. నేను రవితో చెప్పి పట్టణానికి వెళ్ళిపోతాను. పిచ్చిదానా, దీనికి ఇంతలా కుంగిపోతావా? నువ్వు కొత్తగా వచ్చావు కదా తల్లి, ఈ వాతావరణం నీకు కొత్త. నీకు తెలుసా, 10 ఏళ్ల క్రితం నేను ఈ ఇంటికి కొత్త కోడలుగా వచ్చినప్పుడు నాకు ఏం రావు. ఇక్కడికి వచ్చాక వంటలన్నీ నేర్చుకున్నాను. నిజంగానాక? అవును. అప్పుడు మావయ్య గారు కోపంతో ఇల్లంతా పీకి పందిరి వేశారు.
కానీ రాను రాను నాకు అర్థమైంది మాధవి, మన పల్లెటూరులో పెద్దవాళ్ళకి కోపం ముక్కు మీదే ఉంటుంది, కానీ మనసులో ఏ కల్మషం ఉండదు. వాళ్ళు మన కష్టాన్ని, మన ప్రేమను చూస్తారు తప్ప మన తప్పులను మనసులో పెట్టుకోరు. కానీ అక్క, నాకు మీలాగా వంటలు రావు, ఇంటి పనులు రావు. అవన్నీ నేను నేర్పిస్తాను. నువ్వు పట్నంలో డిగ్రీ చదివావు, నీకు తెలివితేటలు ఎక్కువ. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే అత్తగారికి అర్థం కాక చిరాకు పడతారేమో, కానీ నీ చదువుని చూసి ఆమె లోపల చాలా గర్వపడతారు తెలుసా? నిజంగానా అక్క? అవును, ఇది నీ ఇల్లు. ఈ ఇంటికి నువ్వు ఒక కొత్త వెలుగు తేవాలి. తప్పులు చేయడం సహజం, దాన్ని సరిదిద్దుకుని అందరి మనసులో గెలుచుకోవడమే మన చేతుల్లో ఉంది. సుమతి చెప్పిన మాటలు మాధవి మనసులో ఒక పెద్ద భారాన్ని దించేశాయి. సుమతి ప్రేమ, ఓర్పు మాధవికి కొత్త ధైర్యాన్నిచ్చాయి. నెల రోజులు గడిచాయి. మాధవి క్రమం దగ్గర వంటలు నేర్చుకుంటోంది. మామగారికి కారం తగ్గించి, అత్తగారికి కాఫీ ఎలా ఇష్టమో తెలుసుకుని నడుచుకుంటోంది. సరిగ్గా అప్పుడే గోదావరి జిల్లాలను ఒక భారీ తుఫాను తాకింది. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు దంచుకొట్టాయి. ఒకరోజు సాయంత్రం వర్షం ఉధృతంగా పడుతోంది. నారాయణరావు గారు తీవ్రమైన కడుపు నొప్పితో మంచం మీద అల్లాడిపోతున్నారు. అన్నపూర్ణ, ప్రాణం పోతుంది. కడుపులో కత్తులతో పొడిచినట్లుంది సుమతి. ఏదైనా మందు తీసుకురండి. ఏమండి, ఏమైందండి? పగలంతా బాగానే ఉన్నారు కదా. ఒరే భాస్కర్, రవి, మీ నాన్నను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమ్మా, వాన భయంకరంగా ఉంది. రోడ్లన్నీ కాలువల్లా పొంగిపోయాయి. మరిప్పుడు ఎలా అన్నా? నాన్నగారి పరిస్థితి దారుణంగా ఉంది. ఇంట్లో అందరూ భయంతో వణికిపోతున్నారు. ఏం చేయాలో ఎవ్వరికీ పాలుపోవడం లేదు. కరెంటు లేక లాంతరు వెలుగులో నారాయణరావు గారి ముఖం పాలిపోయి కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే మాధవి వంటగదిలోకి పరిగెత్తింది. మాధవి గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పెట్టింది. అందులో కొద్దిగా వాము, జీలకర్ర, అల్లం ముక్కలు, కాస్త పుదీనా ఆకులు వేసి బాగా మరిగించింది. ఆ కషాయాన్ని ఒక గ్లాసులో వడకట్టి అందులో కొద్దిగా నల్ల ఉప్పు కలిపి తీసుకొచ్చింది. మామయ్య గారు, దయచేసి ఈ వేడి కషాయం తాగండి. మీ కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది. ఏంటే ఇది? ఏదో పట్నం మందులు తెచ్చిస్తున్నావా? నా మొగుడి ప్రాణాలేమైనా తీస్తావా? అత్తయ్య, నన్ను నమ్మండి. ఇది మా అమ్మ నాకు నేర్పిన ఆయుర్వేద కషాయం. గ్యాస్ట్రిక్ నొప్పికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మామయ్య గారు, ప్లీజ్ తాగండి. నారాయణరావు గారు నొప్పితో బాధపడుతూనే మాధవి ఇచ్చిన ఆ కషాయాన్ని నెమ్మదిగా తాగారు. అది తాగగానే కడుపులో విపరీతమైన వేడి పుట్టింది. అందరూ శ్వాస బిగపట్టి చూస్తున్నారు. కరెక్టుగా 10 నిమిషాల తర్వాత నారాయణరావు గారి ముఖంలో ఉన్న నొప్పి మెల్లమెల్లగా తగ్గడం మొదలైంది. ఆయన కడుపులో ఉన్న గ్యాస్ అంతా రిలీఫ్ అయ్యి ఊపిరి పీల్చుకున్నారు. ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి మాధవి వైపు చూశారు. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చిందిరా దేవుడా. ఏంటమ్మా కోడలా, ఆ కషాయంలో ఏముంది? తాగగానే నా కడుపులో ఉన్న మంట, నొప్పి అంతా మాయమైపోయాయి. మామయ్య గారు, అది మన వంటింట్లో ఉన్న పోపులు పెట్టి చేసిన మాయ. పట్నం పిల్లలకి కూడా మన పాతకాలపు ఇంటి వైద్యాలు తెలుసని నిరూపించానంతే. నన్ను క్షమించవే తల్లి. ఈ ఊర్లో ఎమడలేవు అని నిన్ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడాను. కానీ సమయానికి డాక్టర్ల నా మొగుడి ప్రాణాలు నిలబెట్టావు. చూసావా అత్తయ్య, మన మాధవి ఎంత తెలివైన పిల్లనో. వంటల్లో ప్రయోగాలు చేసినా వైద్యలో కూడా ప్రయోగాలు చేసింది. ఆ రాత్రి ఆ కుటుంబంలో అందరి మనసుల్లో మాధవి పట్ల ఉన్న అపోహలన్నీ వర్షంలో కొట్టుకుపోయాయి. 6 నెలలు గడిచాయి. మాధవి ఇప్పుడు ఆ ఇంట్లో అందరికీ ముద్దుల కోడలు. అత్తగారితో కలిసి పచ్చళ్ళు పెట్టడం, అక్కతో కలిసి వడియాలు పెట్టడం, మామగారికి సమయానికి మందులివ్వడం, ఇలా ఆ పల్లెటూరి వాతావరణంలో పూర్తిగా ఇమిడిపోయింది. కాని ఒకరోజు ఆ కుటుంబం పైకి అనుకోని ఆపద వచ్చి పడింది. ఉదయం 10 గంటలు ఇంటి ముందు ఒక జీపు వచ్చి ఆగింది. అందులో నుంచి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ దిగారు. నారాయణరావు గారు కంగారుగా బయటకు వచ్చారు. నమస్కారం నారాయణరావు గారు. మీరు 3 ఏళ్ల క్రితం మీ పెద్ద కొడుకు భాస్కర్ వ్యవసాయం కోసం మా బ్యాంకులో తీసుకున్న 2 లక్షల రూపాయల రుణం ఇంకా తీర్చలేదు. వడ్డీతో కలిపి అది 3 లక్షలైంది. వరుసగా పంటలు పోవడంతో మీరు కట్టలేకపోయారు సరే, కానీ ఈ రోజు లోపల కనీసం సగం డబ్బైనా కట్టకపోతే మీ ఇంటిని, పొలాన్ని సీజ్ చేయాల్సి వస్తుంది. అదేంటయ్యా మేనేజర్ గారు, పోయిన వారం మనం మాట్లాడుకున్నాం కదా, నాకు ఇంకో నెల రోజులు గడువు ఇస్తానన్నారు. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉందండి, నేనేం చేయలేను. సాయంత్రం లోపు డబ్బు కట్టండి, లేకపోతే ఇల్లు పొలం జప్తు చేస్తాం అని నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు. ఆ ఇంట్లో అందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. భాస్కర్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు.
తల పట్టుకుని కూర్చున్నాడు. అప్పుడే మాధవి తన గదిలో నుంచి హాల్లోకి వచ్చింది. అందరి ముఖాల్లో భయాన్ని చూసి, అందరూ ఎందుకు అలా ఏడుస్తున్నారు? మన ఇల్లు పొలం ఎక్కడికి పోదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? సాయంత్రం లోపు 1,50,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? మావయ్య గారు, ఈ చెక్ చూడండి, ఇందులో 1,50,000 రూపాయలుంది. ఇదిగోండి. అందరూ ఆశ్చర్యంగా ఆ చెక్ వైపు చూశారు. అందులో మాధవి పేరు మీద 1,50,000 రూపాయలున్నాయి. మాధవి, ఏంటిది? నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడివి? నేను పట్నంలో పెరిగాను కదా. మా నాన్నగారు నా పెళ్లికి ఏ కట్న కానుకలు ఇవ్వలేదు. కానీ నా చదువుకి, నా భవిష్యత్తు కోసం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచారు. ఈ డబ్బులు ఎప్పటికైనా నా అవసరానికే కదా. నా కుటుంబం కష్టాలు ఉన్నప్పుడు మన ఇల్లు పొలం వేలం వేస్తుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమైనా పరాయిదన్నా? ఇది మన ఇల్లు మామయ్య గారు. ఈ డబ్బుతో వెంటనే వెళ్ళి ఆ అప్పు తీర్చేయండి. మాధవి, ఈ పల్లెటూరి పెద్దరికం మత్తులో పడిపోయి నిన్ను ఒక పట్నం పిల్లలానే చూశాను, కానీ నీలో ఉన్న ఒక గొప్ప మనిషిని చూడలేకపోయాను. మాధవి ఇప్పుడు ఆ ఇంటికి కొత్త కోడలు కాదు. ఆ ఇంటికి ప్రాణం పోసిన అసలైన పల్లెటూరి కొత్త